హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నవరాత్రి ప్రసాదాల్లో భాగంగా ఈరోజు ఒక 2 ప్రసాదాలు అయితే చేసుకుందాము. అవి ఏంటంటే పులిహోర, దద్దోజనం అయితే చేసుకుందామండి. దానికోసం నేను ముందు రైస్ అయితే కడిగి 1కి 2 గ్లాసులు వాటర్ చొప్పున 1.5 గ్లాస్ రైస్ కడుక్కొని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టుకుంటే ఏంటంటే చల్లారుతుంది. ఈలోపు మనం ముందుగా ప్రిపరేషన్ పులిహోరకి చేసుకుందాము. దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని నూనె పోసుకొని ముందు వేరుశనగలు గుళ్ళు వేయించుకొని తీసుకుందాము. వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం తాలింపు దినుసులు వేసుకుందాము. తాలింపు దినుసుల్లో నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇవి కూడా వేయించిన తర్వాత, ఇవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తాలింపు దినుసులు వేగాయి కదా, ఆయిల్ అయితే కొంచెం పడుతుంది. ఇంకా పులిహోరలో కొద్దిగా ఆయిల్ పడుతుంది కదా, దానికోసం నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా తాలింపు దినుసులు పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఫిల్టర్ చేసుకొని గుజ్జు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుజ్జు, చింతపండు గుజ్జు ఏదైతే ఉందో కొంతసేపు ఒక 2-3 మినిట్స్ ఇందులో ఉడికిన తర్వాత మనం పసుపు ఇంకా ఇంగువ అవి కలుపుకుందాము. కొద్దిగా బెల్లం ముక్క, కొద్దిగా దగ్గర పడింది కదా, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని మనం చింతపండు గుజ్జు కలిపేసుకుందాము అన్నానికి. చాలు, సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసాను. నేను ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదండి, అప్పటికప్పుడే చేసేసుకున్నాను. సో అన్నం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇంకా తాలింపు వేసుకొని కలిపేసుకుందాము. నేను తాలింపు దినుసులు చింతపండుతో పాటు ఎందుకు ఉడికించలేదు అంటే కొద్దిగా మెత్తపడిపోతాయి, క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అని నేను పక్కకు తీసి 2 విడిగా కలుపుతున్నాను. మీకు ఇష్టమైతే 2 కలిపైనా ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ముద్దలు ముద్దలుగా లేకుండా పూర్తిగా పొడి పొడిగా కలిపేసుకోవాలి. నేను ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు, అందుకని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుంటే ఇంకా పులిహోర రెడీ అయిపోతుంది. ఒకవేళ ఆవు పెట్టుకుంటాం ఇష్టమైతే కనుక కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలు మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కలుపుకొని పేస్ట్లా చేసుకొని అన్నానికి పట్టించేసుకోండి. ఆవ పులిహోర అయిపోతుంది. నేనేమీ వేయలేదండి, ఓన్లీ మామూలుగానే చేశాను, ఆవు పెట్టలేదు. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవాలి కదా.
దద్దోజనం కోసం రైస్ తీసుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు 1 కప్పు పెరుగును, 1 కప్పు పాలు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను అన్నమాట. అందుకని ఒక హాఫ్ గ్లాస్ రైస్ అనుకోండి. 1 గ్లాస్ రైస్ అయితే పులిహోర చేశాను, ఒక హాఫ్ గ్లాస్ రైస్ దద్దోజనం చేస్తున్నా. సో 1 కప్పు పెరుగు తీసుకున్నాను, 1 కప్పు పాలు పడతాయి. కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు ఇంకా పెప్పర్ కూడా వేస్తున్నా. ఇందులోనే వేసేసి కలిపేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్, మీకు కావాలంటే హోల్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. పౌడర్ ఇష్టమైతే పౌడర్ వేసుకోండి. నేను పౌడర్ వేసాను. ఆ మిగిలిన పాలు కూడా పడతాయి, కలిపేసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టి నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నా. ఇందులో జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు తీసుకున్నాను, కరివేపాకు. నెయ్యి వేగిన తర్వాత ఇప్పుడు ఇవి వేసేసుకొని శుభ్రంగా వేయించేసుకోవాలి. తాలింపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని కలుపుకుందాము. ఒక చిటికెడు ఇంగువ సరిపోతుంది. వేగిపోయిందండి తాలింపు. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పెరుగన్నానికి కలిపేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మనకి దద్దోజనం కూడా రెడీ. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పులిహోర దద్దోజనం రెడీ.